ఎరికో కోట గోడలు, మిమ్మలను అడ్డగించే కోట గోడలు ఈరోజు విరిచివేయబడ్డం, ఈరోజు నేల మట్టం అయిపోవడం మీరు చూడబోతున్నారు. ఆయనకి స్తోత్రం చెప్దామా? ఈరోజు శత్రువు అనేకమైన పన్నాగములతో, అనేకమైన తంత్రాలతో మీకు హాని చేయాలని, మీ గురించి ఒక చెడ్డ కథను చెప్పాలి ఈ లోకానికని మీ శత్రువులు అనుకుంటున్నారేమో. లోకం కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారేమో. మీరు కూడా దాన్ని నమ్మేసేటట్టుగా శత్రువు దాన్ని మలిచి మిమ్మలను మ్యానిపులేట్ చేసి మిమ్మలను వేదనకు గురి చేస్తున్నాడేమో. ఈరోజు చెప్తావా? ఈరోజు చెప్తారా అండి? యేసయ్యా, నీవు కథ మొత్తం మార్చగలవయ్యా. ఈరోజు వరకు నా కథ, ఆమె కథ ఏంటి అని ఎవరన్నా అడిగితే ఎప్పుడు బాధేనండి ఆవిడకి, ఎప్పుడు కష్టమేనండి, ఎప్పుడు పక్కింటి వాళ్ళని అది ఇది అడుగుతూ ఉంటుందండి, ఎప్పుడు చెయ్యి చాపే పరిస్థితేనండి, ఎప్పుడు రోగమేనండి, ఎప్పుడు పాపం అబ్బాయిని అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారండి. ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా రిజెక్షనేనండి అనేది ఈరోజు వరకు మీ కథ ఏమోనండి. కానీ ప్రభు వైపు చూస్తూ చెప్పండి, యేసయ్యా నీవేమైనా చేయగలవయ్యా, నా కథ మొత్తం మార్చగలవయ్యా. ఈరోజు వరకు మనుషులు నా గురించి చెప్పుకునే కథ నెగటివ్ ఏమో ప్రభువా, కానీ ఈ రోజు నుంచి మనుషులు నీ మహిమార్థమై నా గురించి చెప్పుకునే కథ నీకు ఘనత తెచ్చే గొప్ప కథగా ఉంటుంది ప్రభువా, గొప్ప సమాచారముగా ఉంటుంది. నీకు స్తోత్రం అని. ఈరోజు శత్రువు మిమ్మల్ని హాని చూస్తున్నాడా? మీ కుటుంబాన్ని హాని చేయడానికి చూస్తూ మీ వెంట పరిగెడుతున్నాడా? రోగాలు వెంట రోగాలు, తృణీకరణల వెంట తృణీకరణ, ఓటమి, లేమి, వీటితో శత్రువు మిమ్మల్ని తరుముతున్నాడా? దేవుని ఆజ్ఞ లేకుండా శత్రువు మీ కంచె దాటలేడండి. మీరు స్తుతిస్తుండగానే అపవాది తలచిన కీడులని ఆయన మీకు మేలుగా మార్చబోతున్నాడు.